మునుపెట్టు భాగంలో ఈ తస్మికా పిశాచి ఊరిలో ప్రజలందరినీ మంత్రాల రూపంలో ఈ యొక్క ఊరి చివరిన భయంకరమైన ప్రదేశాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క శక్తితో ఈ ప్రజలందరినీ శిలారూపంలో మార్చేసింది. ఇదలా ఉండగా ఈ తస్మికా పిశాచి ఈ మేక రూపంలో ఉన్న ఈ రంగన్నని పిలిచి ఈ యొక్క తస్మికా పిశాచి ఇలా అంటూ ఉంది. ఓం క్రీం మాయా శక్తి రూపణి, ఓం క్రీం మాయా దర్శని, ఓం క్రీం దర్శని. ఒరే మేక రూపంలో ఉన్న రంగన్న, ఎక్కడ ఉన్నా నా ముందుకు ప్రత్యక్షమవు అని చెప్పగా ఈ మేక రూపంలో ఉన్న రంగన్నతో పాటు ఆ పొట్టు దెయ్యాలు రెండు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ తస్మికా పిశాచిని చూసి ఈ యొక్క రంగన్న ఇలా అంటూ ఉన్నాడు. మా తస్మికా పిశాచి, మీరు అనుకున్న విధంగానే ఊళ్ళో ప్రజలందరినీ శిల్పాల్లా మార్చారు. ఇక వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా బలి ఇస్తే ఆ భయంకరమైన శక్తి పీఠికను మనం తెరిచే అవకాశం మనకు ఉంటుందవ్వా. త్వరగా ఈ నరబలిని కానివ్వండి. ఆ ప్రేతాత్మ శక్తిని మనం ప్రసక్తి చేసుకునే సమయం మనకి ఆసనమైందవ్వా అని ఈ యొక్క మేక రూపంలో ఉన్న రంగన్న చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ తస్మికా పిశాచి ఇలా అంటూ ఉంది. ఒరే రంగన్న, మనం అనుకున్న పన్నాగం పన్నలేదురా. నువ్వు పంపిన మీ అన్న నేత్రాలు రెండు ఆ తస్మికా పిశాచి శక్తి ముందు పనిచేయలేదు. నువ్వు పంపిన మీ అన్న ఇప్పుడు రెండు నేత్రాలు పోగొట్టుకుని ఉన్నాడు. ఆ ప్రేతాత్మ తాళపత్రాలకి రక్షణగా ఉన్న ఆ కాల సర్పం మీ అన్న రెండు కళ్ళు తీసేసింది. ఇప్పుడు ఇక ఆ ప్రేతాత్మ తాళపత్రాలను పొందే అవకాశం నీతో పాటు ఈ పొట్టు దెయ్యాలకి మాత్రమే ఉంది. నువ్వు మానవ రూపంలో ఉన్నావు, కానీ నువ్వు మానవుడివే కానీ నీ రూపం మానవుడిది కాదు. నువ్వు జంతువువే కానీ నీలో ఉన్న ఆత్మ జంతువుది కాదు. కాబట్టి అక్కడ ఉన్న ఏ నియమ నిబంధనలు నీకు వర్తించవు. నువ్వు నేరుగా ఆ భయంకరమైన ప్రదేశానికి చేరుకొని ఆ ప్రేతాత్మ తాళపత్రాలను వశం చేసుకొని తీసుకొని వస్తే దాని విధంగానే ఈ యొక్క శక్తి పెట్టుకుని తెరిచి మన వశం చేసుకొని వచ్చు. తక్షణమే బయలుదేరు అని ఈ యొక్క తస్మికా పిశాచి ఈ మేక రూపంలో ఉన్న రంగనతో చెప్పింది. పొట్టు దెయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. తస్మికా పిశాచి, తప్పకుండా అవశ్యం. ఇంతటి గొప్ప కార్యం మా చేతులుగా జరుగుతుందంటే మేము చాలా ఆనందిస్తాం. కానీ అక్కడ మాకు ప్రాణభయం లేదు కదా, ఆ మంత్రాలవ మన వద్దకు రాదు కదా అని చెప్పగా ఈ తస్మికా పిశాచి ఇలా అంటూ ఉంది. మీకు ఆ భయమేమీ అవసరం లేదు. మంత్రాలవ ఈ ఊళ్ళోనికి ప్రవేశించే మునిపే మంత్రాలను ఒక భయంకరమైన స్వరంగంలో బందీగా ఉంచాను. దాని చుట్టూ ఉన్న శక్తిని మొత్తం ప్రవేశపెట్టి రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశాను. దానికి బదులు మరొక వ్యక్తి ఆ గోతులో ఉంటే తప్ప మంత్రాలవ బయటికి రాదు. అంతేకాకుండా ఇప్పుడు ఊళ్ళోనికి అతి భీకరమైన దక్షికా పిశాచిని ప్రవేశపెట్టి ఊరికి కాపలాగా ఉండమని చెబుతాను. ఊళ్ళోనికి మంత్రాలవే కాదు కదా, ఎటువంటి మంత్రుడు కూడా ప్రవేశంలో పెట్టలేడు. ఇక మీరు ధైర్యంగా నిర్భయంగా ఆ ప్రదేశానికి చేరుకొని ఆ ప్రేతాత్మ శక్తిని మనవశం చేసుకోవాలి. తక్షణమే వెళ్ళండి అని ఈ యొక్క తస్మికా పిశాచి వాళ్ళతో చెప్పింది. ఇంతలో ఈ రంగన్న అన్నయ్య గోపన్న నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వారికి ఎదురుగా మేక రూపంలో ఉన్న రంగన్న ఎదురుపడ్డాడు. ఈ రంగన్నను చూసిన ఈ గోపన్న ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావురా? అరే నువ్వు చాలా మంచివాడివి. ఎందుకు నీకు ఇన్ని కష్టాలు? నేను చెప్పినట్టు వినరా, ఎవరికి దోహం చేయకు. ఒరే ఒరే తమ్ముడు, నువ్వు అనుకున్నది చాలా కష్టమైన పడరా, అది నీ ప్రాణాలకే ప్రమాదం. నాకు తెలిసి నువ్వు నమ్మిన ఆ పిశాచి నీ ప్రాణాలు తీసేస్తుందిరా. దయచేసి దాని మాట వినకురా అని ఈ యొక్క గోపన్న తన తమ్ముని రంగన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగన్న ఇలా అంటూ ఉన్నాడు. అరే అన్న, నీ నేత్రాలు రెండు పోయావని విన్నాను. నీకు ఏదో ఆపద ఉందని విన్నాను. అమ్మయ్య, నీకేమీ జరగలేదు కదా అన్నా. ఇప్పుడు నువ్వు వెళ్తున్నా సరే ఆ ప్రేతాత్మ తాళపత్రాలు వశం చేసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను బ్రతుకుతానన్నా. నా దేహంలోనికి నా ఆత్మ ప్రవేశపెడుతుంది. ఆ శక్తిని మొత్తం నేను పొందుతానన్నా. ఎలాగైనా ఆ పని చేద్దాం పదా అని ఈ రంగన్న తన అన్నయ్య గోపన్నతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న గోపన్న చాలా కోపంతో ఇలా అంటూ ఉన్నాడు. అరే
నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదురా. నువ్వు నమ్మిన ఆ పిశాచి నిన్నే బలి ఇస్తుంది. మొట్టమొదట నీ జంతు బలి రక్తంతోనే ఆ ప్రేతాత్మ శక్తికి బలి ఇద్దామనుకుంటుంది. నువ్వు కషాయమని నమ్ముతున్నావు. ఆ పిశాచి ఖచ్చితంగా నిన్ను బలి ఇచ్చేస్తుందిరా. నీ ప్రాణాలు ఎప్పటికీ తిరిగి రాకుండా తనలో ఐక్యం చేసుకుంటుంది. ఒక్కసారి నేను చెప్పేది విను, నీ మంచి కోసం నేను చెబుతూ ఉన్నాడురా అని ఈ యొక్క గోపన తన తమ్ముడి రంగనతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఈ రంగన్న తెరస భాగంపై ఉన్న పొట్టుదయలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. ఒరే రంగన్న, నువ్వు మీ అన్న చెప్పిన విధంగానే తస్మికా పిశాచికి నువ్వు ఎటువంటి ద్రోహం తలబెట్టినా పిశాచి నిన్ను ఇక్కడికిక్కడే భస్మం చేసేస్తాది. తస్మికా పిశాచి చేతిలో నీ యొక్క దేహం ఉంది. ఎప్పటికీ బ్రతక లేకుండా పిశాచిలా మారిపోతావు. చూసుకో, త్వరగా పద. ఆ భయంకర ప్రదర్శనకు చేరుకొని ఆ తాటి చెట్టుపై రహస్యంగా దాగి ఉన్న ప్రేతాత్మ తాళపత్రాలు మనవశం చేసుకోవాలి. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరరా అని ఆ రెండు పొట్టు దెయ్యాలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు నేరుగా ఈ గోపన్నకి కూడా వినిపించాయి. ఆ మాటలు విన్న వెంటనే గోపన్న చాలా కంగారు పడ్డాడు. తన తమ్ముడైన రంగనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, చూసావా, నేను నీతో మాట్లాడుతుంటే నీ వెనకాల నుంచి ఏవో పిశాచ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. అవి భయంకరంగా ఏవో శబ్దాలు కూడా చేస్తూ ఉన్నాయిరా. అరే తమ్ముడు, నేను చెప్పేది ఇప్పుడైనా వినరా. ఆ పిశాచలు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాయి. నువ్వు అనుకున్నట్టు శక్తులు పొందడం కాదు, నిన్ను ఎప్పటికీ నీ ఆత్మ తల్లోనే బందీగా ఉంచుకుంటుంది. నిన్ను బలి ఇవ్వడానికే ఇప్పుడు ఆ పిశాచి నిన్ను ఇలా జంతు రూపంలోకి మార్చింది. అరే, నేను చెప్పేది వినరా. ఇప్పుడు నీకు ఒకటే మార్గం, మంత్రాలయం వద్దకు వెళ్తే ఖచ్చితంగా నేను బ్రతికిస్తాదిరా. దయచేసి నా మాట విను. ఇప్పుడు మంత్రాలయం మన ఊర్లోనే ఉంది. నేను ఇప్పుడే కలిసి వచ్చాడురా. అరే, ఒక్కసారి నా మాట వినరా అని గోపన్న తన తమ్ముడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రంగన్న ఇలా అంటూ ఉన్నాడు. అరే పిచ్చన్న, నువ్వు అన్నట్టు ఇప్పుడు మంత్రాలవ్వ బందీగా ఉంది, ఊర్లో లేదు. మా తస్మికా పిశాచి పూర్తిగా బందీగా మార్చేసింది. మంత్రాలవ్వ బయటికి రావడం చాలా కష్టం అన్నా. నీ చెప్పినట్టు చెయ్యు, లేకపోతే ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోతాం. క్షుద్రశక్తులతో పాటు భయంకరమైన సంపదను కూడా మనం వసం చేసుకుంటామన్నా. త్వరగా ఒక్కసారి ఆ తాడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ప్రేతత్మ తాళపత్రాలు తీసుకొని రావాలన్నా. పదన్నా వెళ్దాం అని ఈ యొక్క రంగన తన అణతో చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రాలవ తన మనోనేత్రంతో ఈ తస్మికా పిశాచి ప్రవేశపెట్టిన ఆ దక్షికా దయ్యం ఊళ్ళో భయంకరమైన విధ్వంసం సృష్టిస్తుంది. ఊరి యొక్క గుడిసెలన్నింటినీ తగలబెడుతూ గట్టిగా అరుస్తూ ఉంది. ఒసే మంత్రాలవ, గత జన్మలో నువ్వు పూర్తిగా నాశనం చేశావనుకున్నావు, కానీ ఇప్పుడు తస్మికా పిశాచి జరుగుతున్న ఈ బలి దీపం ద్వారా ఒక్కొక్క పిశాచి ప్రాణాలు పోసుకుంటున్నాయి. ఖచ్చితంగా నామరూపాలు లేకుండా అని ఆ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంత గమనించిన మంత్రాలవ్వ ఇలా అనుకుంటూ ఉంది. ఊలోనికి దక్షికాదయం కూడా పురుడు పోసుకొని తన బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఇక ఆ తస్మికా పిశాచి ఒక్కొక్క భయంకరమైన పిశాచిని ప్రాణపిండంతో తన యొక్క శక్తిని సైమల్యం చేసి దెయ్యాలు, పిశాచాలు, ప్రేతాత్మలని ఊళ్ళోనికి ప్రవేశపెడుతుంది. అప్పుడు మనం ఇక ఈ పిశాచిని ఇలా విడిచిపెడితే ఇక దాన్ని జయించడం మన వల్ల కాదు. ఓం క్రీం శక్తి రూపిణి, ఓం క్రీం మాయాశక్తిని మంత్రాలవ శక్తి ప్రదర్శించే సమయం ఆసన్నమవుతుంది. ఒరే మాయారక్షకి, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవు అని ఈ మంత్రాలవ గట్టిగా అరవగా ఈ మంత్రాలవ గుహకి రక్షణగా ఉన్న ఇద్దరు రక్షకులు ఒకరికి ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నారు. మంత్రాలవ, చెప్పు మంత్రాలవ, ఇప్పుడు మేము మీకు ఏ కార్యం సాధించాలి చెప్పండి అని చెప్పగా ఈ మంత్రాల వాళ్ళతో ఇలా అంటూ ఉంది. ఒరే సహచరులారా, ఈ ఊళ్ళోనికి దక్షికా పిశాచి ప్రవేశపెట్టింది ఆ తస్మికా పిశాచి. ఆ దక్షికా పిశాచి ఇప్పుడు ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. దానిని నువ్వు దారి మళ్లించి ఈ ఊరికి దూరంగా ఉత్తరంగా ఒక నది ఉంది. ఆ నదిలో వైపు గనుక తీసుకుని వెళితే ఆ దక్షికా పిశాచి ఆ నీటి ఉపతలంపై తన యొక్క దేహాన్ని తగిలేసరికి ఆ దక్షికా పిశాచి అక్కడికక్కడే రాయిలా మారిపోతుంది. తనపై మీరు 2 మంత్రోచ్చారణలు జరిపి
మీ రక్తపు చుక్క 2 వేయగానే ఆ రాయ అక్కడికక్కడే బూడిదలా మారిపోతుంది. దక్షికా పిశాచి నేటిగా పూర్తిగా నాశనమైపోతుంది. ఈ కార్యసాధన మీరిద్దరే సాధించాలి. ఇక తస్మికా పిశాచి సంగతి నేను చూసుకుంటాను. తక్షణమే వెళ్ళి ఆ యొక్క దక్షికా పిశాచి యొక్క పతనం గురించి మీరు విజయం సాధించుకురండి, వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ వాళ్ళిద్దరితో చెప్పింది.